అర్థమైంది. మౌలానా మసూద్ అజార్ బ్రదర్ చనిపోయినట్టున్నారు కదా, బ్రదర్ ప్లస్ 14 మంది ఫ్యామిలీ మెంబర్స్. ఉగ్రవాద్ మన మసూద్ అజర్ వాళ్ళ సంబంధుల గురించి మాట్లాడుతున్నారా సార్ మీరు? టెర్రరిస్ట్ క్యాంపుల్లో హతంలో వాళ్ళు చనిపోయారు టెర్రరిస్టులు. మనము వాళ్ళని సివిలియన్స్ లా కౌంట్ చెయ్యట్లేదండి. ఓకే. ఎనీ టెర్రరిస్ట్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్ హూ ఈస్ లివింగ్ విత్ హిమ్ ఈజ్ ఆల్సో ఏ టెర్రరిస్ట్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. It can be a small child, it can be a lady, but they are all terrorists for all military calculations paranga. So వాళ్ళని హతమారుస్తే మనం సివిలియన్స్ ని చంపినట్టు కాదండి. ఇది ఒక రాంగ్ ఇంప్రెషన్ వాళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది కేవలం సింపతి సీక్ చేయడానికి పాకిస్తాన్ వాడుతున్న ఒక స్ట్రాటజీ. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు చీప్ డ్రోన్స్ తో వాటితో అటాక్ చేసినప్పుడు మీరు అన్నట్టు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా మనం వాటిని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా డిఫెన్స్ సిస్టమ్. ఎట్లా మరి దాన్ని ఎదుర్కోవడానికి ఎట్లా సరిపోతుంది దాన్ని? సార్ అందుకే నేను అన్నాను, మన దగ్గర S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఓన్లీ 5 యూనిట్సే ఉన్నాయి. నాకు కూడా ఒక ఆలోచన ఏమొస్తుందంటే, పాకిస్తాన్ మీద ఇలా భారతదేశం S-400 మిజైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ఇలా డ్రోన్ల మీద వాడేస్తే రేపు పాకిస్తాన్ మన మీద మిజైల్స్ అండ్ ఫైటర్ జెట్స్ వాడినప్పుడు మన దగ్గర మనల్ని కాపాడడానికి ఏముంటది అన్నది నేను కూడా ఒక విధంగా ఆలోచిస్తున్నాను సార్. సో నేను అన్నట్టుగా జామింగ్ డివైజెస్ కానీ, కైనెటిక్ ఇంటర్సెప్టర్స్ కానీ, టార్గెటెడ్ డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్స్ వాడి ఈ డ్రోన్స్ ని మనం కింద పడేయడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఐఎమ్ షూర్ మన భారతదేశము ఇజ్రాయిల్ తో పలు రాష్ట్రాలతో ఖచ్చితంగా మాట్లాడి ఈ టెక్నాలజీని ఇండియాని ఎంత వీలైతే అంత త్వరగా తెచ్చుకుంటే మనందరికీ మంచిదండి. ఓకే. సో ఇప్పుడు ఇంత తొందరగా తీసుకురావడం సాధ్యమా? అది సాధ్యమవుతుందండి. ఎందుకంటే ఈ యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ రెడీ టు యూజ్, ఆఫ్ ది షెల్ఫ్ ఇవి అవైలబుల్ గా ఉంటాయండి. దే ఆర్ ఆల్ రెడీ టు యూజ్. ఇన్ఫాక్ట్ మనం ఈ కౌంటర్ డ్రోన్ స్ట్రాటజీలో కౌంటర్ స్వామ్ డ్రోన్స్ అని కూడా యూజ్ చేస్తాం సార్. ఒకవేళ పాకిస్తాన్ 50 డ్రోన్లు గాల్లో పంపిస్తే మనం కూడా ఒక 100, 152 డ్రోన్లు గాల్లో పంపించి ఆ డ్రోన్లు గాల్లోనే ఫైట్ చేసి ఒకరినొకరు హతమార్చుకుంటాయి. సో దట్ ఈస్ వాట్ సార్. ఇప్పుడు వార్ థియేటర్ భూమి నుంచి ఆకాశం వైపు మరలిపోయింది. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు డెవలప్ దీస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్. ఇది మనకు కూడా ఒక నేర్చుకోదగిన విషయం సార్. ఇన్ ఫ్యూచర్ మనం కూడా ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి అని ఒక మెసేజ్ కూడా మనకి వచ్చిందండి. సార్ ఇప్పుడు నిన్న కరాచీ పోర్ట్ ను డిస్ట్రాయ్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. కరాచీ పోర్ట్ మీద మన INS విక్రాంత్ సంబంధించి అది వాస్తవమేనా? అంటే ఈ రోజు జరిగిన బ్రీఫింగ్ లో కూడా దీని గురించి వివరణ పెద్దగా జరగలేదండి. అంటే నేను చూశాను, మరి ఆ టైం వరకు అయితే దీని గురించి వివరణ రాలేదు. కాకపోతే నిన్న రాత్రి న్యూస్ లో కనుక చూస్తే కన్ఫర్మ్ అయింది దట్ ఇండియన్ నేవీ స్ట్రైక్స్ కరాచీ పోర్ట్ అని చెప్పి నేను ఏదో ఛానల్లో చూసినట్టు నాకు గుర్తు. కానీ ఇది ఎక్కడి వరకు నిజం అన్నది నాకు ఐడియా లేదు. కాకపోతే ఇది ఒకవేళ నిజం అనుకోండి, ఇది మనం పాకిస్తాన్ వెన్నపూస ఇరగొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి వచ్చే మిలిటరీ సరఫరా గాని, పాకిస్తాన్ కి వచ్చే పెట్రోలియం సరఫరా గాని కరాచీ పోర్ట్ ద్వారానే వస్తుందండి. సో ఇది గనక మనము నాశనం చేసాము అంటే పాకిస్తాన్ కి రీఫ్యూయలింగ్, పాకిస్తాన్ కి రీఆర్మింగ్ చేయనివ్వకుండా మనం ఆపినట్టు ఒక చాలా పెద్ద సందేశం సార్. ఓకే. సో అంటే ఒకటి ఇప్పుడు ఈ కరాచీ కానీ, ఇస్లామాబాద్ కానీ, తర్వాత లాహోర్ కానీ ఈ సిటీస్ లో అక్కడ ఎయిర్పోర్ట్స్ దగ్గర బ్లాస్ట్ అయినట్టుగా చెప్తున్నారు చాలా చోట్ల కూడా. ఏం జరుగుతుంది? మన వాళ్ళు అక్కడ ఈ డిఫెన్స్ సిస్టాన్ని న్యూట్రలైజ్ చేసేందుకు ప్రయత్నించారా? అంటే సార్ బికాస్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ సాబోటాజ్ యాక్టివిటీ సార్. దీన్ని సాబోటాజ్ యాక్టివిటీ అంటారు. సాబోటాజ్ అంటే దేన్నైనా ధ్వంసం చేయడం సార్. అంటే ఇది మనం చేసిన డ్రోన్ అటాక్ ద్వారా ధ్వంసమైందా, మన ఫైటర్ జెట్స్ ఏమైనా గాల్లోకి వెళ్లి ఈ ఇంపార్టెంట్ లొకేషన్ ని ధ్వంసం చేశాయా అన్నది అంత క్లియర్ గా గవర్నమెంట్ నుంచి అయితే రిపోర్ట్ రాలేదు. కాకపోతే పలు మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రం మన డ్రోన్స్ వీటి మీద దాడి చేసే అన్నట్టుగా అయితే చెప్తున్నాయి. కాకపోతే గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి
వాదన రాలేదు కాబట్టి దీని మీద మనము చర్చించడము అంత సరి అనేది కాదు అనుకుంటున్నాను. అంటే మన వాళ్ళు కూడా పూర్తి సమాచారం కొన్ని సందర్భాల్లో ఇవ్వరా? ఒకవేళ నిజం